కోటి డిఎంఈ ఆఫీస్ వద్ద సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు జీతాలు అవకతవకలపై నిరసన చేపట్టారు. ప్రభుత్వ జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా జమ చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. కేవలం చట్ట ప్రకారం మాకు జీతాలు చెల్లించాలని చెప్పి గతంలో ప్రభుత్వం టెండర్లు కాల్ఫర్ చేసినప్పుడు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లిస్తామని చెప్పి దాంట్లో పొందుపరిచారు. జీవో నెంబర్ 60 ప్రకారం అంటే 15,600 చెల్లించాలి. దాంట్లో ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ కట్ అయ్యి 13,600 రూపాయలు కార్మికుల అకౌంట్లో పడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా దానికి సరిపోయే పద్ధతుల్లో 15,000 మీద పిఎఫ్ సీలింగ్ ఉంది. 15,000 రూపాయలకి 12% ప్రావిడెంట్ ఫండ్ కార్మికుడి జీతంలో కట్టాలి. అంతే అమౌంట్ యాజమాన్యం ఈ రెండు అమౌంట్లు కలిపి కార్మికుల ఖాతాల్లో జమ చేయాలి. ఈఎస్ఐలో కూడా 0.5% కార్మికుల జీతాల్లో కట్ చేయాలి. 4% అమౌంట్ యాజమాన్యం చెల్లించాలి. ఇవన్నీ చెల్లించకుండా దాంట్లో అతి తెలివితేటలు ప్రదర్శించి ఒక పాయింట్ ఏం పెట్టారంటే ఆ జీవోలో టెండర్లో వేసేటప్పుడు ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఒక పదం పెట్టారు. ఆ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ పెడితే జీవో తయారు చేసిన వాళ్ళు పెట్టాలి. వీళ్ళ మధ్యలో ఎవరికి కూడా అది అర్హత లేదు. కాబట్టి దాన్ని మేము అప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం. అవన్నీ కుదరవు. మీరు ఇమీడియట్గా దాన్ని సరి చేసి ఆ జీవో ప్రకారం ఎంతైతే జీతం రావాలనో అంత ఇవ్వండి. అది సరే చెప్తాము. ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయిన తర్వాత 13,600 రూపాయలు జీతం రావాలి. దాంట్లో గత డిఎంఈ గారు ఏం చేశాడంటే ఏదో కాకి లెక్కలేసి 12,093 రూపాయలు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో వేయండి, కార్మికుడు వాటా యజమాని వాటా రెండు దాంట్లో నుంచే తీసి 3,023 రూపాయలు పిఎఫ్ ఖాతాలో చెల్లించండి, 486 రూపాయలు ఈఎస్ఐ కింద చెల్లించండి అని చెప్పి ఆయన ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ కూడా అమలు చేయట్లేదు. కేవలం 11,000 రూపాయలు మాత్రమే దీంట్లో జీతం ఇస్తున్నారు. తర్వాత 1,600 రూపాయలు పిఎఫ్ కింద చెల్లిస్తున్నారు. అంటే పిఎఫ్లో దాదాపుగా 1,400, జీతంలో 1,100, 2,500 రూపాయలు నష్టపోతున్నారు వర్కర్స్ ప్రతి నెల. ఈ 2,500 రూపాయలు ముందు ఇవ్వాలి, ఇచ్చి జీవోను పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది మా డిమాండు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు ఆందోళనకు దిగారు. దాదాపు టీవీపీ ఆసుపత్రుల్లో 4 నెలల నుంచి జీతాలు రానిటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు కూడా 6 నెలల జీతం రాకపోతే డిసెంబర్లో ఒకసారి సమ్మె నోటీస్ ఇస్తే ఒక 4 నెలల జీతాలు బిల్లులు శాంక్షన్ చేస్తే జీతాలు ఇవ్వడం జరిగింది. మళ్ళా జనవరి నుంచి ఇప్పటిదాకా జీతాలు టీవీపీ ఆసుపత్రుల్లో జీతాలు లేవు. అట్లాగే చాలా జిల్లాల్లో చాలా ఆసుపత్రుల్లో కార్మికుల సంఖ్యను తగ్గించి కార్మికులకు తక్కువ జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. యాక్చువల్గా 13,600 జీతాలు చెల్లించాల్సి ఉండగా చాలా జిల్లాల్లో 10,500, 10,000, 8,000 కూడా ఇస్తున్నటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి డీసీహెచ్లు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తక్కువ జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. కానీ అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి డిఎంఈ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి కార్మికులకు, టీవీపీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళకు జీవో ప్రకారం రావాల్సినటువంటి 13,600 జీతాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా కావాలి. లేకపోతే ఖచ్చితంగా మేము మరొకసారి ఇవాళ వార్నింగ్గానే ఒకరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇదేగా కొనసాగితే తప్పకుండా సమ్మె దాకా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి డిమాండ్.